మినుము సాగుకు పెట్టింది పేరైన కృష్ణా జిల్లాలో రైతులు ఎప్పటికప్పుడు నూతన రకాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను పరిశోధనల స్థానాల నుంచి తెచ్చుకొని మరీ సాగు చేస్తారు కంకిపాడు మండలం తిన్నేరు గ్రామ రైతులు. అలా ఈసారి 2 మినీ కిట్ రకాలను సాగు చేశారు. ఒకటి TBG 141 కాగా రెండోది GBG 190. తిరుపతి పరిశోధన స్థానం రూపొందించిన TBG 141 మినుము రకం మంచి దిగుబడులను అందించిందంటూ చెబుతున్నారు. తిరుపతి వారు ఇచ్చిన ఇత్తులు తీసుకొచ్చాము. 141 బెజ్జాల పొడి చేశాం సార్. మొక్కకి ఒక 6 అంగుళాల గ్రాప్ పెట్టి గడి వేయడం 1 అడుగు పెట్టాం సార్. కేజీ ఇత్తులు ఒక 15 ఇంచులు వేసాము. పంట దిగుబడి బాగా అనిపిస్తుంది మాకు. చెట్టుకొచ్చి కాయలు 100 కాయలు పైన ఉంటాయి సార్. ఇవి వచ్చే సంవత్సరం ఇంకా ఇంకొక 5 అడుగులు పెడతాం సార్. ఇది మాకు తిరుపతి పరిశోధన స్థానం వారు TBG 141 ఇచ్చారండి. ఇది మినీ కిట్, తొలి మినీ కిట్గా ఇచ్చారు. మాకు కేజీ ఇచ్చారండి. కేజీ ఇస్తే ఒక్కొక్క గింజ వేసామండి. జల్లితే 20 కేజీలు జల్లి లెక్క అయితే, అందుకని ఒక్కొక్క విత్తనం వేసాం. 15 సెంట్ నుంచి 20 సెంట్కి వచ్చినాయి. దిగుబడి వచ్చేసి ఈ 20 సెంట్లో 2 నుంచి 2.5 దాకా వస్తాయి అనుకుంటున్నాం దిగుబడి. ఒక్కొక్క గింజ చేసాం కాబట్టి చెట్టుకొచ్చి 130-140 కాయలు ఉన్నాయండి. గుత్తుకొచ్చి 3 నుంచి 5-6 కాయలు 7 కాయలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా 70 రోజులు పైరండి. మేము 3 తళ్ళు వేసామండి. పాలిష్ అండి. దీనికి బాగా నూగు కూడా ఉందండి. నూగు వచ్చేపాటికి పురుగు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. పెట్టుబడి అంటే పెట్టుబడి ఒక 20 సెంట్ అంటే ఒక 4 ఏళ్ళు ఉంటుందండి. ఇది చాలా బాగుందండి. ఇది పైరు మేము ఎప్పటికప్పుడు కొత్త విత్తనాల కోసం బాగా ఆరాట పడుతూ ఉంటామండి. పాత విత్తనాలు బాగున్నాయి రన్నింగ్లో పెట్టి కొత్త విత్తనాల కోసం చూస్తూ ఉంటాము. ఈసారి మాకు తిరుపతి పరిశోధన వారు 141 ఇచ్చారండి. ఇది చాలా బాగుంది సార్. ఇది చెట్టుకి 100 నుంచి 130 కాయలు ఉంటాయి సార్. దీనికి తిరుపతి పరిశోధన వారు ఇచ్చారు సార్ ఈ విత్తనాలు. ఈ చాలా బాగుంది సార్. కాయ బాగా కాసింది, బుట్టెల్లే కాసింది సార్. రైతుకి లాభదాయకమైన విత్తనం ఇది. ఘంటసాల పరిశోధన స్థానం వారు రూపొందించిన మినుము రకం GBG 190 మినీ కిట్ దశలో ఉంది. ఈ రకాన్ని సైతం ఇక్కడి రైతులు ప్రయోగాత్మకంగా రబీలో సాగు చేశారు. కిలో విత్తనాన్ని 20 సెంట్లలో వేశామని, దిగుబడి 2 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఘంటసాల నుంచి తెచ్చాను సార్. ఇత్తులు 190 తీసుకొచ్చి ముందు తరిపాము సార్. ఉట్టి చేను తరిపాము. 6 అంగుళాల గ్రాప్ లో మొక్కలు గుచ్చేసాను సార్. ఖాళీ మట్టికి ఒక అడుగు పెట్టాను సార్. ఇది మట్టికి పెట్టాల్సిన పైరు లాగానే ఉంది. బాగా దిగుబడి వచ్చే రకంగా ఉంది. మొక్క 1.5 అడుగున్నర పెరిగింది సార్. ఇది దగ్గర 20 సెంట్కి 2 బస్తాలు 25 కేజీలు అట్లా తట్టుకున్నాయి సార్. కాయ మొత్తం ఎండిపోయింది. కాడ మటుకు పచ్చిగానే ఉంది. 90 రోజులు పైరు సార్. ఇది మటుకి నెంబర్ 1 గా పండింది సార్. ఇది చివరి దాకా బాగా కాయలు ఊరిని. ఘంటసాల నుంచి GBG 190 ఇచ్చారండి. మినీ కిట్ గా ఇచ్చారు. కేజీ ఇచ్చారండి. తొలి మినీ కిట్ అండి. ఇది ఒక్కొక్క గింజ వేసాము. బెజ్జాల పొడి చేసామండి. గింజకి ఏమో 6 అంగుళాలు వేసాము. మొక్క 6 అంగుళాలు వేసాము. 10 బస్తాల దిగుబడిగా ఉందండి. ఎకరానికి అయితే 20 సెంట్కి అయితే 2 బస్తాల 10 కేజీలు అయ్యేటట్టు ఉందండి. పైరు బాగుంది. తెగుళ్ళు బూడిద వచ్చిందండి. మాలుగు మచ్చల పురుగు ఇవి వచ్చినాయండి. మందు కొట్టామండి. తెగుళ్ళు మందులు కూడా కొట్టామండి. 7 సార్లు కొట్టాము మందు. బాగుంది పైరు. 645కిను P31కి క్రాసింగ్ అండి. 645 అంటే ఎవరికి తెలియదండి. బండ పాలిష్ అంటే తెలుసు. రైతులు మొత్తం కూడా బండ పాలిష్ 20 ఏళ్ళు పెట్టారండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి పల్లాకు వస్తుందండి. P31 అండి. అది మెట్ట మీద దాని పెర్ఫార్మెన్స్ మెట్ట మీద బాగుంటుందండి. దాన్ని మాగాళ్ళలో పనిచేయదు. అది పూర్తి సాదా రకం. దీన్ని సంక్రమణ పరిచి మనకి ఇచ్చారండి ఘంటసాల వారు. కాయ ఇది పూర్తి పాలిష్ అండి. గింజ సైజ్ అనేది మీడియంగా ఉంది. ఘంటసాల పరిశోధన స్థానం నుంచి GBG 190 అనే సరికొత్త విత్తనం తెచ్చాను సార్. ఇది మాకు తొలి మినీ కిట్గా ఉంది. ఇది 1 కేజీ ఇస్తే ఒక 20 సెంట్లు వేసాను సార్. బెజ్జాలేసి మొక్కకి 6 అంగుళాల గ్యాప్ పెట్టాము. సాలుకి అడుగు గ్యాప్ పెట్టాను సార్. 3 సార్లు తడిపెట్టాను సార్. దీనికి మొక్క 1.5 అడుగు పెరిగింది సార్. బాగా పెరిగింది. హార్వెస్టింగ్ కూడా బాగుంటుంది సార్. ఇది మిషన్ హార్వెస్టింగ్. చెట్టుకొచ్చి 100-130 కాయలు ఉంటాయి సార్. గుత్తికేమో 4 నుంచి 5-6 కాయలు ఉన్నాయి సార్. దీనికి కాయకి 6-7-8 గింజలు ఉన్నాయి సార్. దీనికి మినీ కిట్ రకాలు మంచి ఫలితాలను అందించిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం విస్తీర్ణం పెంచి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.